ఉన్న కందిపాలెం దగ్గర మాజీ సైనికుడు తర్వాత ఆ ఇంట్లో ఒక మాజీ ఎమ్మెల్యే కుంటి ప్రసాద్ అనే ఇతను వీళ్ళకి బంధువే. మరియు ప్రజెంట్ ఇప్పుడు లాయర్గా ఉన్నా అంటే ఇంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా ఈ ఫ్యామిలీలో కొంతమంది దుండగులు 26 నైట్ పూట అర్ధరాత్రి అంటే దాదాపు 11 నుంచి 12 మధ్య నైట్ వందల మందితో అని అంటున్నారు. వీళ్ళు వందల మందితో వచ్చి 2 జేసీపీలతో గంజాయి మందు దాగి వచ్చే వాళ్ళు వచ్చి అంటే కాంట్రాక్ట్ ఇచ్చారేమో తెలియదు అని ఉన్న వల్ల ముసలాళ్ళను బయటికి ఇచ్చి వృద్ధులను లేడీస్ను అసభ్యంగా ప్రవర్తించి ఇలా చేయడం దారుణమని ఇది మా ప్రభుత్వం జరిగిన దానికి నేను చాలా చింతిస్తున్నాను. కానీ చాలామంది దీన్ని మా పార్టీకి ఆపాదిస్తున్నారు. కానీ మా ఎమ్మెల్యే గారు చెప్పారు మాకు సంబంధం లేదని. మేము కూడా అంటే లోపల మాకు తెలియదు కానీ ఎమ్మెల్యే గారు అయితే డైరెక్ట్గా ఓపెన్గా చెప్పారు ఇది మీకు డౌట్ ఉంటే కనుక ఎవరన్నా డౌట్ ఉంటే మీరు దీన్ని ఎస్పీ గారికి కానీ లోతుగా మేము కూడా చెప్పాము. ఎస్పీ గారికి వెళ్ళి అయ్యా దీన్ని లోతుగా పరిశీలించి ఎవరన్నా కూడా దీంట్లో దోషులు ఎవరు అయినా సరే ఈవెన్ మా పార్టీ వాళ్ళని కూడా శిక్షించమని మేము కోరుతున్నాము. వెళ్ళి ఎస్పీ గారికి కలిసాము, డిఎస్పీ గారికి కూడా చెప్పాము, ఉండవు సిఐ గారు కూడా చెప్పి ఎందుకంటే ఈ నింద జరిగిపోవాలి ఎవరు నిజంగా మా వాళ్ళు ఉన్నారా అనే ఉద్దేశంతో. కానీ మేమైతే వాస్తవంగా మేము మాకు తెలుసు మా ఎమ్మెల్యే గారు డైరెక్ట్ చెప్పారు మాకు సంబంధమే లేదని. అలాంటప్పుడు ఎందుకంటే మా నిందిస్తాం మేము అడుగుతున్నాము. ఒకవేళ ఎవరున్నా కూడా తప్పకుండా శిక్షించాలి. అది సార్ మీ క్యాటరింగ్ సార్ సిటీ ఉపాధ్యక్షుడిని టీడీపీ 15 ఇన్ఛార్జిని